బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో పెట్టుకోవద్దని కేటీఆర్ను రాజాసింగ్ హెచ్చరించారు. అధికారంలో ఎవరుంటే వారికే పోలీసులు సపోర్ట్ చేస్తారన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ పోలీసులపై ఎలాంటి చర్యలు ఆయన తీసుకోలేదు. పోలీసులు లీగల్గానే పనిచేస్తారని రాజాసింగ్ తెలిపారు. తనపై పీడీ యాక్ట్ నమోదు చేశారని, అందుకు కొందరు బీజేపీ నేతలు సహకరించారని, బీజేపీ నేతలే పోలీసులకు సపోర్టుగా ఉన్నారని రాజాసింగ్ అన్నారు. తనను వెన్నుపోటు పొడిచేందుకు కొందరు భారతీయ జనతా పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సొంత పార్టీలో తనపై వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రాజాసింగ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, వంశీ, గత కొన్ని రోజులుగా పార్టీ సీనియర్ నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి అదే విధంగా పార్టీ నేతలపై ఏ విధంగా తనపై వేధిస్తున్నారు దానిపై మరోసారి ఆయన ఇవాళ మరోసారి వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఏదైతే ఈ మధ్య కాలంలో కేటీఆర్ ను చూసుకున్నట్టు కేటీఆర్ గత సభలో బీఆర్ఎస్ నేతలకు ధైర్యం ఇచ్చేందుకు ఎవరైతే పార్టీ బీఆర్ఎస్ పై అక్రమ కేసులు పెడుతున్నారో అక్రమ కేసులు పెట్టడం వల్ల పోలీసులు ఏదైతే పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాత్రం వీళ్ళందరిపై మేము చర్యలు తీసుకుంటామన్నారు. దానికి కౌంటర్ గా ఈ రోజు రాజాసింగ్ కేటీఆర్ కౌంటర్ ఇస్తూ కేటీఆర్ పోలీసుల శాఖతో పెట్టుకోవద్దు, పోలీస్ శాఖ లీగల్ గా పనిచేస్తుంది, ఎవరైతే పోలీస్ శాఖ ఉన్నారో పోలీస్ శాఖ ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి మాత్రమే పనిచేస్తారనేది విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో చూసినాము రేవంత్ మీ యొక్క కేటీఆర్ ఆధ్వర్యంలోనే కేటీఆర్ సూచన ప్రకారమే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారు. అదే విధంగా మీ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే నాపై ఉన్న అనేక అక్రమ కేసులు పెట్టారు. అదే విధంగా మా కార్యకర్తలపై కేసులు పెట్టారు, పీడీ యాక్ట్ కూడా పెట్టారు. అప్పుడు అయితే ఇలా మాపై అక్రమ కేసులు పెడితే మేము అధికారంలోకి వస్తే మేమేం చేయాలో పోలీసులు అనే విధంగా కూడా ఆయన ప్రశ్న చేశారు. అదే విధంగా ఎవరైతే నాపై కొందరు బీజేపీలోనే కొందరు నాపై ఈ కేసులు పెట్టేందుకు ప్రోత్సాహం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పీడీ కేసు పెట్టడంలో బీజేపీ నేతలే పోలీసులకు చెప్పినట్టు ఒక పోలీస్ అధికారి నాకు చెప్పారు, మీ పైన మేము పీడీ యాక్ట్ పెడుతున్నామంటే అందుకు బీజేపీ నేతలు పెట్టమని చెప్పినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్నాను, ఆ జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలతో పాటు నాకు అన్నగా ఉన్న ఆయన నాకు సహాయం చేశాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా వెంట ఉన్నాడు అన్నాడు. అయితే ఇప్పుడు ఆ యొక్క అన్న నాకు తోడుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆయన ఎక్కడ ఉన్నారనేది అనుమానంగా ఉన్నారు అంటున్నారు. అదే విధంగా కొందరు నన్ను పార్టీలోనే కొందరు వెన్నుపోటుదారులు ఉన్నారు, వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం వారు పోలీసు శాఖ వాళ్ళతో అనుబంధంగా ఉంటూ వారికి సహకారం చేస్తున్నారు. నాపై వెన్నుపోటు పొడిచేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు, నాపై కేసులు పెట్టేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో నేను చేసినప్పుడు పార్టీకే సేవలు చేస్తున్నాను కాబట్టి నాపై అనేక విధంగా పార్టీ వేధిస్తుంది అనే కోణంలో గతంలో మొదటిసారిగా పార్టీ వేధిస్తుంది, ఉండమంటే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పీడీ యాక్ట్ పెట్టడంలో బీజేపీ నేతలు సహకారం చేస్తున్నారు పోలీసులకు, అదే విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు. అయితే నాకు సహకారం ఆ పార్టీ నుంచి లేదనేది ఆయన ఆవేదనగా స్పష్టంగా కనపడుతుంది. బీజేపీ నేతలపై గత కొన్ని రోజులుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కడైతే పార్టీ ఉండమంటే ఉంటా లేదంటే వెళ్ళిపోతున్న విధంగానే ఇప్పుడు కూడా పార్టీలో ఎవరైతే అన్న అనుకుంటున్నారో ఆయన ఉన్నారో నాకు అర్థం అవుతానో లేదు కాబట్టి నాకు అండగా ఉండాలని ఆయన ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా, మరో అధ్యక్షునే మరో విధంగా ఆవేదన కూడా వ్యక్తం. థ్యాంక్ యూ ఆర్కే. బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఇప్పటికే మైనింగ్లో అక్రమ తవ్వకాలు జరిపారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని A4గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా గూడూరు కోర్టు రిమాండ్ విధించింది. ఈ మైనింగ్ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న పెర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక కాకానిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది.
గత వైసీపీ హయాంలో పొదలకూరు మండలంలోని తాటిపత్తి వద్ద రుసుం మైన్స్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చేశారు. దాదాపు 40 రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రస్తుతం మైనింగ్ కేసు తెరమీదకు వచ్చింది. సుమారు 2040 కోట్ల విలువ చేసే వైట్ కార్డును ఇక్కడి నుంచి తరలించినట్లుగా మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు ఎఫ్ఐఆర్లో మాజీ మంత్రి కాకాని పేరును చేర్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో పొదలకూరు పోలీసులు మొదట 3 కేసులు నమోదు చేశారు. ఆపై 10 మందిని ఈ కేసులో చేర్చారు. గత నెల 16న మైనింగ్ డీడీ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నెల రోజుల తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా కేసును మార్పు చేశారు. తాజాగా ఈ కేసులో కుట్రకోణం, ధ్వంసం చేయడం, బెదిరించడం, అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం చేసినట్టుగా 120B, 447, 427, 379, 290, 506, 109, RNW 34 సెక్షన్లతో మెమో దాఖలు చేశారు. కేసులో A1గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, A2గా వాకాటి శివారెడ్డి, A3గా వాకాటి శ్రీనివాసులు రెడ్డి, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A5గా గుంటమడుగు కృష్ణంరాజ్, A6గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, A7గా కరుణాకర్ రెడ్డి, A8గా కొండా శివారెడ్డి, A9గా కుందేటి హనుమంతరావు, A10గా మెలంబట్టి శేఖర్ బాబులను చేర్చారు. మొదట బెయిలబుల్ సెక్షన్తో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కేసును అలర్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. వాణిజ్య పంటల్లో ప్రధానమైన పంట కొబ్బరి. ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొబ్బరి సాగు ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంతో పాటుగా జిల్లాలో పలు మండలాల్లో కొబ్బరిని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటలను ఈ మధ్యకాలంలో రకరకాల పురుగులు ఆశిస్తూ సరైన దిగుబడి లేదని రైతులు వాపోతున్నారు. ఉద్దానం ప్రాంతానికి సిక్కోలు జిల్లా కోనసీమగా మంచి గుర్తింపు ఉంది. చుట్టూ పచ్చదనం, మధ్యలో కొబ్బరి తోటలతో కోస్తాను తలపిస్తుంది ఈ ప్రాంతం. నాణ్యమైన కాయలు దిగుబడికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. అలాంటి కొబ్బరిపై ఇప్పుడు తెగుళ్లు పంజా విసురుతున్నాయి. తెగుళ్ల దాడితో కొబ్బరి చెట్లు నాశనమవుతున్నాయి. పచ్చని కొమ్మలు ఎండిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కవిటి, కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో 45,000 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయి. వరుస తుఫాన్ల కారణంగా కొబ్బరి ఏదో ఒక తెగులు బారిన పడుతోంది. 1999లో ఏర్పడిన తుఫాన్ అనంతరం ఎర్రనల్లి సోకి కాయ పరిమాణం, నాణ్యత తగ్గిపోయింది. తర్వాత రైతులు కొంతమేర కోలుకుంటుండగా 2018లో తిత్లీ తుఫాన్ తాకిడితో మళ్లీ తెగుళ్లు విజృంభించాయి. వేల చెట్లు నేల కొరిగాయి. మిగిలి ఉన్న చెట్లు ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్లతో దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కవిటి, కంచిలి మండలాల్లో కొబ్బరి పంటను తెల్లదోమ నాశనం చేస్తుంది. ఉదయం పూట తోటల్లోకి వెళితే తెల్లదోమ విజృంభణ అధికంగా ఉంటుంది. పచ్చని కొబ్బరి కొమ్మలకు దిగువ భాగంలో గూడు కట్టుకుని ఉంటున్నాయి తెల్లదోమలు. అడుగు భాగంలో తెల్లని నూలుపోగు లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తున్నాయి. దీనిపై నల్లని శిలీంధ్రం సోకడంతో కొమ్మల్లో పచ్చదనాన్ని పీల్చేస్తున్నాయి. దీంతో కొన్ని రోజులకు కొమ్మలు ఎండిపోతున్నాయి. కొబ్బరితో పాటు ఆకుకూర పంటలకు సైతం తెల్లదోమ సోకినట్లు రైతన్నలు చెబుతున్నారు. జిల్లాలో 3 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తెల్లదోమ ఆశించిందని, ఎండల తీవ్రతతో దాని ఉధృతి మరింతగా పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం దాటిన తర్వాత కొబ్బరి మొక్కకు ముందు కంటికి కనిపించిన నల్ల పురుగు, ముక్కు పురుగు అనేది ఒకటి చేరుతుంది. ఆ ముక్కు పురుగు మనము రోజు వెళ్ళి కొబ్బరి మొక్కకు చెక్ చేసుకున్నా సరే అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో కనీసం వాసన కానీ ఏమీ మనకు తెలియట్లేదు. అది మొత్తం కాండం లోపల ఉన్న తెల్ల గుజ్జుని మొత్తాన్ని కొరికేసి అది ఎప్పుడైతే రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాని నుండి దాని ఒక్క రసాయనాలు కారిన తర్వాత అప్పుడు స్మెల్ వచ్చి ఆహా ఇది ఈ జబ్బుని బారిన పడ్డాది, లేకపోతే ఈ పురుగు బారిన పడ్డాది అని తెలుసుకున్నప్పటికీ అది ఆల్రెడీ ఆ 2వ రోజు నాడు తిరగబడిపోవడం, ఉరిగిపోవడం అనేది జరుగుతుంది. అక్కడితో మేము కాసుకుని మొక్క దశ నుండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి పెంచుకుని తయారు చేద్దాం, చెట్టు తయారు చేద్దామని మా నిరాశగా మిగిలిపోతుంది. పూర్తిగా నాశనం చేసి ఈరోజు మాకు
సుమారు ఒక రైతుకి 50 పనాలంటే పనం అంటే 80 కాయలండి. 50 పనాలు పడే రైతుకి ఈరోజు 2 పనాలు పడడం ఈరోజు గగనంగా మారింది. మరి ఈరోజు మేమే కాదు, మా ఉద్దాన ప్రజలు 50 మంది ఎలా బతకాలి, ఎలా నివసించాలి అనేది ఇప్పుడు మాకు కష్టసాధ్యంగా మారింది. మరి ఏదైనా మాకు ప్రభుత్వము ఏమైనా మాకు దయ చూపుతుంది, మాకేమైనా 4 దారులు చూపిస్తాయి అంటే ఈరోజు ఏ ప్రభుత్వం కూడాను మాకు ఈరోజు దారి చూపించిన పరిస్థితి. అంటే మా ఉద్దానాన్ని పట్టించుకోకపోయినా ప్రభుత్వాలు ఈరోజు మాకు తయారయ్యాయి. మరి ఏ ప్రభుత్వమైనా మాకు వచ్చి కొన్ని కన్ను పెద్ద చేస్తుందని చూస్తున్నాము. మరి మా మీద అటువంటి దృష్టి ఏ ప్రభుత్వంకి లేకుండా పోయింది. మరి మేము బతకల్లా లేకపోతే ఇంకేం అవ్వాలనేది మాకే అర్థం కాకుండా నల్లమట్టి తెగులు కొబ్బరి చెట్టులో పచ్చదనాన్ని హరిస్తుంది. చెట్ల కొమ్మలు ఎండిపోయి ఈనెలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ తెగులు సోకితే పంట దిగుబడి తగ్గిపోతుంది. 1988-89లో కవిటి మండలాల్లోని మాణిక్యపురం, బల్లిపుట్టుగా, కసుంపురం గ్రామాల్లో తోటలకు నల్లమట్టి తెగులు సోకి చెట్లు నాశనం చేసింది. ఆ తర్వాత ఉద్దానం మొత్తం వ్యాపించడంతో రైతులు కొంతమేర నష్టపోయారు. తర్వాత వర్షాలు అధికంగా కురవడంతో దశలవారీగా దాని ఉధృతి తగ్గింది. ప్రస్తుతం కంచిలి మండలంలోని శ్రీరామపురం, ముఖరాంపురం, కొజ్జీరియా, సాలినపుట్టుగా తదితర గ్రామాల్లోని కొబ్బరి తోటలకు నల్లమట్టి తెగులు ఆశించడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి అంటే మాకు చాలా అనుకూలంగా ఉండేది. ఇప్పుడు జబ్బులు వచ్చి చెట్లలోన పరువులు ఉండట్లేదు. ఆ జబ్బుల వల్ల పిందులు రాలిపోవడము, మాకు సరైన పెట్టుబడికి తగ్గట్టు కూడా రావట్లేదు. ప్లస్ ఇంకో ఏమవుతుందంటే ఈ దళారులు ఇక్కడ రాజమండ్రి అటు సైడ్ కనకాపల్లి అటు సైడ్ కాయ తెచ్చి ఇక్కడ ఆ కాయ వేసి ఈ కాయకు కూడా ఉండే కాయకు కూడా మార్కెట్ లేక ఈ కాయలకు కూడా ఎవరు విలువ లేకుండా చేయిస్తారు. ఈ దళారులు మొత్తం దళారులు ఎక్కడికి వెళ్ళా మన దగ్గర 12 రూపాయలకు కొనడము, అలా 20 రూపాయలకు అమ్ముకోవడము ఇలాగే జరుగుతుంది. సరైన గిట్టుబాటు కూడా లేదు. లాస్ట్కి వ్యవసాయం కూడా చేయకూడదు అనిపించేస్తుంది. ఇది లాస్ట్కి ఇడిసిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఏదో ఉపాధి చేసుకోవాలనిలాగా ఈ వ్యవసాయం అయిపోయింది. కొబ్బరి రైతులను భయపెడుతున్న మరో తెగులు కాండం తొలుచు పురుగు. చెట్టు కాండాన్ని తొలిచి తీయని పదార్థాన్ని తినివేసే కొమ్ము ఎర్రముక్కు పురుగుల ఉధృతి ప్రస్తుతం అధికంగా ఉంది. మొక్క పెరిగే దశలోనే కాండంపై నుంచి ఆశించి లోపలి భాగాన్ని తినేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పురుగుల నివారణ సాధ్యం కావడం లేదని రైతులు చెబుతున్నారు. కొబ్బరి మొక్క నాటిన నుంచి 10 ఏళ్లు దాటితే కానీ పంట దిగుబడి రాదు. అయితే ఈ ప్రాంత ఇసుక నేళ్లు కావడంతో ఈ పురుగులు ఇసుకలోనే గోతులు చేసుకుని ఉంటున్నాయి. ఒక మొక్క నుంచి మరొక మొక్కకు ఆశించి నాశనం చేస్తున్నాయి. దీంతో మొక్కల సంరక్షణ భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. 5 నుండి 6 మనుషులు వస్తారండి. వాళ్ళకి కూళ్ళు ఇస్తూ ఇప్పుడు మేము దింపు చేయాలంటే వాళ్ళ కూలి డబ్బులు కూడా సరిపోవట్లేదండి. అంటే ఇప్పుడు ఉద్దానం అంత అద్దానంగా తయారైందండి. ఇప్పుడు ఎర్రనల్లి అని తెల్లదోమ అని వచ్చింది సారు. ఈ తెల్లదోమ వచ్చిన తర్వాత కొబ్బరి పంట బాగా తగ్గిపోయింది సారు. ఆ కొబ్బరి కాయలు కూడా ఆ తెల్లదోమ తిని కింద రాలిపోతున్నాయి సారు. సగంలో అంటే పిండిల్లోనే రాలిపోతున్నాయి. కాబట్టి దిగుబడి బాగా తగ్గిపోయిందండి. మరి దీనికి పరిష్కార మార్గం ఏదో మీరు చూపిస్తారని మేము అనుకుంటున్నామండి. అయితే ఇంతకుముందు ప్రభుత్వాలు నుండి మాకు కొబ్బరి బోర్డు ఈ నియోజకవర్గంలో పెడతామన్నారండి. కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు కొబ్బరి బోర్డు కానీ దాని దృష్టి సారించలేదండి. అది పెట్టినా కొంత బాగుండేదండి. మాకు మార్కెట్ కూడా మాకు దళారులుగా వెళ్ళిపోతుంది తప్ప మరి మేము ఆ కొబ్బరి బోర్డు ఉంటే ఆ కొబ్బరి బోర్డుకి మేము మార్కెట్కి మేము అమ్మితే మాకు గిట్టుబాటు ధర అని వచ్చినండి. ఈ దళారుల వల్ల మాకు గిట్టుబాటు ధర కూడా లేదండి. అందుకు ఈ కొబ్బరి పంట నష్టము, అటు దళారుల నష్టము, దీన్ని బట్టి మేము బాగా కుదేలైపోతున్నామండి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో మామిడి ఎగుమతులు పెంపొందించడానికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతు సదస్సు వర్క్షాప్ నిర్వహించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన మియాజాకి మామిడి పండ్లను నూజివీడు కిసాన్ మేళాలో ఉద్యానాధికారులు ప్రదర్శనకు ఉంచారు. రైతు సదస్సు సందర్భంగా పలు స్టాళ్లను ఏర్పాటు చేసి పరికరాలు, పురుగుమందుల వాడకం తదితరాలపై అవగాహన కల్పించారు. అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఈ పండ్లను మంత్రి పార్థసారథి పలువురు అధికారులు చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కో కాయ ధర 10,000 వరకు ఉంటుందని అధికారులు చెప్పగా మనకు 2,000 వచ్చినా మంచి లాభాలు ఆర్జించవచ్చంటూ రైతులు వ్యాఖ్యానించారు. ఆ పంటను ఇక్కడ కూడా పండించేందుకు అవగాహన, ప్రోత్సాహం కల్పించాలని అధికారులను కోరారు రైతన్నలు. మ్యూజియం మ్యాంగో రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది.
ఎందుకంటే సంవత్సరం కూడా మామిడి రైతులు నష్టాల్లో కూలిపోతా ఉన్నారు. అది వాతావరణ పరిస్థితుల మూలంగా కానివ్వండి, లేకపోతే దీర్ఘకాలంగా అనుసరిస్తున్న సాగు విధానాల మూలంగా కానివ్వండి, లేకపోతే మనం వాడుతున్న కెమికల్స్, లేకపోతే పురుగు మందులు వీటన్నిటి మూలంగా కానివ్వండి, ఈ పంట దిగుబడి ఆదాయం కూడా దిగజారిపోతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మెరుగైన సాగు విధానాలను, అదేవిధంగా పంట మధ్యలో అంటే అంతర పంట ఏదైతే ఉందో అటువంటి పంటను డెవలప్ చేయటం, అదేవిధంగా ఇంకా మెరుగైన రకాలు మామిడి రకాలను ఇక్కడ డెవలప్ చేయటం, రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ కవర్స్ వాడటం మూలంగా పంట క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. వాటన్నిటి మీద కూడా చర్చించే విధంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే మామిడి రైతులకి అనేక రూపాల్లో లబ్ధి చేకూరే విధంగా, మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఆ కవర్స్ కి సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాంగో మార్కెట్ యార్డ్ నిర్మించాలని నిర్ణయం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకి మేలు చేసే కార్యక్రమాలని చెప్పేసి వాస్తవం. రాబోయే సంవత్సరాల్లో ఇంకా రైతుకి ఏ విధంగా మేలు జరుగుతానికి అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని ఒక్కదాన్ని కూడా జారవేసుకోకుండా ఇక్కడ నూజివీడు ఈ ప్రాంత మొత్తం రాష్ట్రంలోని మామిడి రైతు అందరూ కూడా మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితాలు మామిడి రైతులకు అందడం లేదని మంత్రి పార్థసారథి అన్నారు. నూజివీడు ప్రాంతంలో పండే చిన్నరసం రకం మామిడికి జియోలాజికల్ గుర్తింపు సాధించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మామిడి అభివృద్ధికి 100 కోట్లతో నూజివీడుకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మామిడి సీజన్ నాటికి నూజివీడు మామిడి మార్కెట్ను రైతులకు అందుబాటులోకి తప్పక తీసుకొస్తామన్నారు మంత్రి. సమాజంతో మామిడికి అవినాభావ సంబంధం ఉందని, మామిడి తోరణాలు, మాగాయి లేని ఇల్లు తెలుగు రాష్ట్రంలో కనబడదని, అలాంటి రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఈ పరిస్థితుల్లో మామిడి సాగును లాభదాయకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మామిడి రైతులు పురుగు మందులపై ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. మామిడి రైతు సదస్సు వర్క్షాప్కు భారీగా రైతులు, ప్రజలు హాజరయ్యారు. మామిడి పంటల్లో సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇవి ఇప్పటివరకు నా ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.